హలో నమస్తే అందరికీ. చాలా మంది ఎంతో ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. కానీ రిజల్ట్స్ మాత్రం 0 రిజల్ట్స్ ఉంటుందండి. కానీ కొంతమంది కొంచెం ఎఫర్ట్ పెట్టినా కూడా 10 టైమ్స్ ఆఫ్ రిజల్ట్స్ అనేది వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఇది టాలెంట్ వల్ల కాదండి. దీనిలో యాక్చువల్‌గా ఏంది అనంటే మీ యొక్క ప్రోగ్రామింగ్ వల్ల, మీ ఇంటర్నల్ ప్రోగ్రామింగ్ వల్ల. ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీకు అర్థమవుతుంది మీ ప్రోగ్రామింగ్ మిమ్మల్ని ఏ విధంగా లిమిట్ చేస్తుంది, స్టాప్ చేస్తుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. మీ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఈ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ మీకు తెలియకుండా మీ లైఫ్ ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది, సో ఈ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ ని మనం ఓవర్కమ్ చేయొచ్చా, తక్కువ ఎఫర్ట్ తో ఎక్కువ రిజల్ట్స్ ని సాధించొచ్చా అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఒక కంప్యూటర్ ని తీసుకోండి. ఒక కంప్యూటర్ లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రెండు ఉంటాయి. ఒకవేళ వైరస్ వచ్చింది, సాఫ్ట్వేర్ లో ఏదైనా ఇష్యూ ఉంది అని అంటే మీరు ఎలాంటి యాక్షన్ ని తీసుకోలేరు, ఎలాంటి యాక్టివిటీని కూడా చేయలేరు. సో ప్రతి దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. సిమిలర్ గా మీ బాడీ, మీ యాక్షన్స్ అనేది హార్డ్వేర్ అండి. మీ ఆలోచనలు, మీ ఎమోషన్స్, మీరు ఎలాంటి బిలీఫ్ సిస్టమ్ తో ఉన్నారు, మీ ఐడెంటిటీ ఏంది, ప్రతిదీ మీ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అని అంటే మీ లైఫ్ ని ఒక ఆటో పైలట్ మోడ్ లో నడిపిస్తూ ఉంటుంది. మీరు రోజు ఒకటే లాంటి ఆలోచనలతో, ఒకటే లాంటి ఫీలింగ్స్ తో ప్రతి రోజుని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు మీరు పళ్ళు తొమ్ముకునేటప్పుడు ఒకటే రకమైన ఆలోచనలు, ఒకటే మీ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. మీరు ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందంటే మీ పట్ల మీకున్న బిలీఫ్ సిస్టమ్ కానివ్వండి, మీలో ఉన్న భయాలు ఒకటే విధంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఆలోచనలతో మీ ఐడెంటిటీ తోటి మీరు జీవిస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు ఒక నార్మల్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు. చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న మనీకి స్ట్రగుల్ అవ్వడము, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఎఫర్ట్ చేయలేకుండా వాళ్ళు స్ట్రగుల్ అవుతుంది చూడడము, ఆ అబ్బాయికి తనకు ఉన్న సర్కిల్ కూడా సేమ్ అలాంటి సర్కిల్ తోటే తనకి ఉండడంతో మనీ సంపాదించడం అంటే లైఫ్ లో చాలా కష్టము, ప్రతి దానికి మనము కష్టపడాలి, డబ్బు ఉండాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి, ఇలాంటి బిలీఫ్ సిస్టమ్ తో తను పెరుగుతూ ఉంటాడు. లైఫ్ లో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడు. ఒక నార్మల్ యావరేజ్ లైఫ్ ని యాక్సెప్ట్ చేసేసి అదే తను ఒక అర్హత అంటూ బ్రతికేస్తూ ఉంటాడు. దీన్ని మనీ సాబోటైజింగ్ ప్యాటర్న్ అంటారు. ఇంకొక పిల్లవాడు సేమ్ ఏజ్ అబ్బాయి ఒక గొప్ప ఇంట్లో పుట్టాడు అనుకోండి. అమ్మా నాన్నకి చాలా ఎఫర్ట్లెస్ గా డబ్బు వస్తుంది, వాళ్ళు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు సొసైటీలో. పిల్లవాడికి ఏది కావాలన్నా కూడా వాళ్ళు ఇంకొక సెకండ్ థాట్ లేకుండా అబ్బాయికి అన్ని సమకూరుస్తూ ఉన్నారు. ఈ అబ్బాయికి మనీ అనేది లైఫ్ లో ఒక పెద్ద టాపికే కాదు, మనకి ఏది కావాలంటే అది వచ్చేస్తుంది అనేది బై డిఫాల్ట్ గా తన సబ్ కాన్షియస్ లో ప్రోగ్రామ్ అయ్యింది. ఈ అబ్బాయికి ఎలాంటి నమ్మకాలు ఉంటాయి, మనీ చాలా ఈజీగా వస్తుంది, నాకు ఏది కావాలంటే అది నా దగ్గరకు వస్తుంది, నేను ఎంతైనా సాధించగలుగుతాను, నేను లైఫ్ లో ఇవన్నీ సాధించాలి అనేది తనకి ఒక క్లారిటీ ఉంటుంది. డబ్బు పట్ల ఎలాంటి భయాలు అనేవి లేదు తనకి. సో మనము పెరిగిన పరిస్థితులు, మనం ఎలాంటి మన ప్రోగ్రామింగ్ కానివ్వండి, మన అమ్మా నాన్నల పరిస్థితులు, మనం ఎక్స్పీరియన్స్ చేసింది, మన భయాలు ప్రతి ఒక్కటి మనని ఒక విధంగా ప్రోగ్రామింగ్ చేసింది. సో ఈ ప్రోగ్రామింగ్ తగినట్టు మన రోజు మనము ఒకటే సెట్ ఆఫ్ థాట్స్ ని ఆలోచిస్తూ ఉంటాము. మనము మన గురించి ఒక బిలీఫ్ సిస్టమ్ ని ఫామ్ చేసుకున్నాము. మనని మనం ఒక విధంగా ఐడెంటిఫై చేయడం, గుర్తించడం నేర్చుకున్నాం. సో మన గురించి మనం ఏం నమ్ముతున్నామో, మన ఐడెంటిటీ ఎలా ఉందో మన లైఫ్ లో మన రిజల్ట్స్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుందండి. నేను చాలా స్లో, నాకు రాదు, డబ్బు సంపాదించడం చాలా కష్టం, ఇలాంటి నమ్మకాలతో ఉంటే లైఫ్లో అలాంటి రిజల్ట్సే వస్తూ ఉంటుంది. ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఆ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ డబ్బు సంపాదించడం చాలా కష్టం అనుకున్నప్పుడు రిఫ్లెక్ట్ అయ్యేది నిజమైన మన లైఫ్లో రియాలిటీ కూడా అలానే ఉంటుంది. 100 ఎఫర్ట్స్ పెట్టినా కూడా మనకి ఓన్లీ 1% ఆఫ్ ఇట్, పార్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ మాత్రమే చూడగలుగుతారు. చాలా మందికి ఇప్పటి వరకు ఇది ఎంతో మంది ఎన్నో వీడియోలు చూసేసి ఉంటారండి. మనకు సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ ఉంది, ఆ ప్రోగ్రామింగ్ ని మనము ప్రోగ్రామింగ్ తగినట్టే మన జీవితం ఉంటుంది, సో ఈ ప్రోగ్రామింగ్ ని మార్చుకోవచ్చు అని ఎంతమందికి తెలిసినా కూడా ఎందుకు మరి మార్పు రావట్లేదు అని అంటే ఈ ప్రోగ్రామింగ్ ని చేంజ్ చేయడం తెలియకపోవడం. మీరు చిన్నప్పుడు ఫేస్ చేసిన భయాలు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, మీ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, మీ పట్ల మీకున్న సెల్ఫ్ డౌట్స్
ప్రతిదీ మీకు తెలుసు, కానీ వీటిని ఓవర్కమ్ చేయడానికి మీకు ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ అనేది మీకు తెలియదు. సో వీటిని ఓవర్కమ్ చేయడానికి మీకు ఒక పర్ఫెక్ట్ సిస్టమ్, టూల్స్, టెక్నిక్స్ అనేది మీ దగ్గర లేదు. చాలా మంది లైఫ్ లో అఫర్మేషన్స్ చదువుతూ ఉంటారు, విజువలైజేషన్ చేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు విజువలైజ్ చేసినా, అఫర్మేషన్స్ చేసినా కూడా మీ ఐడెంటిటీ ఎలా ఉంటే మీ లైఫ్లో అలానే రిఫ్లెక్ట్ అవుతుంది. మీ ఐడెంటిటీ ఎప్పటి వరకు అయితే మారదో అప్పటి వరకు మీ రిజల్ట్స్ అనేది మీ అదే విధంగా ఉంటూ ఉంటుంది. మరి ఏ విధంగా మీరు మీ సబ్ కాన్షియస్ని ప్రోగ్రామ్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఇస్ క్లారిటీ అండి. ముందు మీరు ఎవరు, మీకు ఏం కావాలి, ఎందుకు కావాలి అనే ఒక క్లారిటీకి రండి. చాలా మంది క్లయింట్స్ చెప్తూ ఉంటారు, నేను ఇయర్ 1 crore ఎర్న్ చేయాలి, నేను ఇయర్ 10 crores ఎర్న్ చేయాలి అని. సో కానీ అది ఎర్న్ చేయడం ఎందుకోసం ఎర్న్ చేయాలనుకుంటున్నారు, ఒక క్లారిటీ, అది అచీవ్ చేయడం వల్ల మీకు ఏమొస్తుంది, ఇది అచీవ్ చేయడానికి మీ దగ్గర ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా అంటే యాక్షన్ ప్లాన్ అనేది ఉండదు. సో క్లారిటీ తర్వాత జస్ట్ మీరు మీ గురించి ఏమి నమ్ముతున్నారు, నేను ఇది సాధించగలను, నేను ఇది డిజర్వింగ్ అని నమ్మినప్పుడు మాత్రమే మీ గోల్స్ని మీరు అచీవ్ చేయగలుగుతారు. కానీ ఎప్పటి వరకైతే ఇది నేను సాధించగలనా, ఇది నిజానికి పాసిబుల్ అవుతుందా అని మీరు ఎప్పుడైతే మీరు ఒక సెల్ఫ్ డౌట్తో ఉంటారో మీరు అదే ఎనర్జీని రిఫ్లెక్ట్ చేస్తారు. యూనివర్స్ మీకు అలాంటి రియాలిటీని మాత్రమే ఇస్తుంది. నేను ఇది అర్హుడిని కాను అనేటటువంటి సిచ్యువేషన్స్ని, ఈవెంట్స్ని మాత్రమే మీ లైఫ్లోకి తీసుకొస్తుంది. సో ప్రతిరోజు మీ గోల్ని సాధించడానికి కావాల్సిన స్కిల్స్ని డెవలప్ చేయండి. ఐఎమ్ వర్దీ ఆఫ్ దిస్ అనేది మీరు అజ్యూమ్ చేయడం, మీ ఐడెంటిటీని క్రియేట్ చేయండి. నెక్స్ట్ మీరు యాక్షన్ తీసుకోవాలండి. చాలా మంది అఫర్మేషన్స్ చేస్తూ ఉంటారు, విజువలైజ్ చేస్తూ ఉంటారు, కానీ యాక్షన్ అనేది తీసుకోరు. ఎంత ఫీల్ అయినా, ఎంత విజువలైజ్ చేసినా యాక్షన్ లేనంత వరకు అది ఎప్పటికీ సాధించలేరు. అది ఎప్పుడు ఇన్కంప్లీట్ గానే ఉంటుంది మీ గోల్. మీరు నిజంగా ఈ గోల్స్ అచీవ్ చేయాలంటే కాన్షియస్ గా ఉన్న మీ కోరికల్ని మీ సబ్ కాన్షియస్ లో ఉన్నటువంటి మీ బిలీవ్స్, ఐడెంటిటీతో, మీ ఆలోచనలతో రెండు ఎప్పుడైతే అలైన్ అయి ఉంటాయో అప్పుడు మాత్రమే మీ గోల్స్ని మీరు అచీవ్ చేయగలుగుతారు. సో ప్రతిరోజు మీరు ఈ క్లారిటీతో మీ యొక్క ఐడెంటిటీని బిల్డ్ చేసుకుంటూ మీ కాన్షియస్ని, మీ సబ్ కాన్షియస్ని ఎప్పుడు అలైన్డ్గా ఉంచడానికి దానికి తగినటువంటి అలైన్డ్ యాక్షన్స్ని తీసుకోండి. మీ సబ్ కాన్షియస్ ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అవుతూ వస్తుంది. మీ కరెంట్ ఐడెంటిటీతో మీ గోల్స్ని అచీవ్ చేయలేరు. సో మీకు మీ గోల్స్ ఇంపార్టెంట్ అయితే యూ హ్యావ్ టు స్టార్ట్ ఆపరేటింగ్ ఫ్రమ్ క్రియేటర్ మోడ్ అండి. సో యూ హ్యావ్ టు బికమ్ దట్ వర్షన్. మీ ఐడెంటిటీ మారాలి. సో నేను ఒక 30 day ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని కండక్ట్ చేయబోతున్నాను, విచ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ వీక్. మీకు మీ గోల్స్ ఇంపార్టెంట్ అయితే కింద ఇచ్చిన నంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సీ యూ సూన్ ఇన్ ద సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.